ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం ప్రేమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ భూమి మీద ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన. కొద్దిసేపు నీ జ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడుకునే మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. మీరు తోడుగా ఉండండి. మీ బిడ్డలతో మాట్లాడుచుండగా తండ్రి, వాడికి వినగల చెవులు, చూడగల కనులు దయచేయండి ఆయన. సంఘాల వైపు, సంస్థల వైపు, లోకం వైపు చూడకుండగా తండ్రి, దేవుని గురించి ఎతికే భాగ్యాన్ని మాకు దయచేయమని నీ కుమారుడైన క్రీస్తునబడిన మెస్సియా పేరిట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని జయశాలి గారికి ఎంతైనా రుణస్థుడను అని చెప్పక తప్పదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం 60-70 ఏళ్ళ ఈ చిన్ని జీవితం కాలం కోసమే ఆలోచిస్తుంది. మరణం తర్వాత ఈ ప్రపంచం ఆలోచించట్లేదు. కొద్ది కాలం అవసరాలు తీరుతాయి, సమస్యలు తీరుతాయి, దేవుడంటే కాపాడతాడు అని కోట్ల కొలది దేవతల్ని, దేవుళ్ళని తయారు చేశారు. అది నిజం. ఇకపోతే దేవుడు ఒక్కడే. దేవుడు ఉండు, నిజమే. దేవుడు ఒక్కడే. కానీ దేవతలు కోట్ల మంది ఉన్నారు. దేవతలు నిజం, అది బైబిల్ ఒప్పుకుంది. దేవతలందరికంటే ప్రభువు పూజ్యనీయుడు అని బైబిల్లో ఉంది. అంటే బైబిలు దేవతలు లేరు అనట్లే, బైబిల్ దేవతలు ఉన్నారు అంటుంది. కానీ దేవతలందరికంటే ఆయన గొప్పోడు అంటుంది బైబిలు. ఆలోచించండి, మీరు గమనించండి. ఇంకొక బైబిల్లో ఏమని ఉంటుందంటే, దేవతలందరిపైన ఆయన మహాత్యం గల మహారాజు అని ఉంటుంది. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ దేవుడు అనేవాడు దేవతల్ని, ఈ ప్రకృతిని, ఈ మానవుణ్ణి దేవుడే పుట్టించాడు. దేవతలను కూడా, కోట్ల కొలది దేవతల్ని. ఇప్పుడు దేవతలు అంటే ఉప్పలమ్మ, మల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, వీళ్ళంతా దేవతలే. కోట్ల కొలది ఉన్నారు. నేను ఎవరినో విమర్శించాలని లేదు, ఎవరినో విమర్శించాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నేను అందరినీ గౌరవిస్తాను, దేవునికై పరిశోధిస్తున్నాను. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, నాగదేవత గురించి కొద్దిసేపు మీతో మాట్లాడతా. నాగమ్మ తల్లి అంటారు, పాము. ఆమె ఎవరు? నాగదేవత. నాగదేవత గొప్పది, నేను కాదనటం లేదు. నాగదేవత చాలా గొప్పది. ఆమె ఒక దేవత. ఒక దేవుడు అనేవాడు ఈ దేవతలను పుట్టించాడు. దేవతలు కోట్ల కొలది ఉంటే దాంట్లో ఒక నాగదేవత ఒక దేవత. నాగదేవతని నమ్ముకున్న భక్తులు ఈ భూమి మీద ఉన్నారు. మస్తు మంది నమ్ముకోరు నాగదేవతని. ఒక తరంలో భార్యాభర్తలు నమ్ముకుంటే వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు కూడా నాగదేవతను పూజించారు. వాళ్ళు చనిపోయినాక వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు కూడా నాగదేవతను పూజించిన వాళ్ళు ఉండరు. 4 తరాలైనా కూడా నాగదేవతను పూజించిన భక్తులు ఉన్నారు. నేను కాదనటం లేదు, నేను తప్పు పట్టడం లేదు. ఇకపోతే ఒక సందర్భం చెబుతాను మీకు నాగదేవత గురించి. అద్భుతమైన మాట చెబుతాను మీకు, నిజం, యథార్థం చెబుతాను మీకు. ఒక ఊర్లో జరిగిన యథార్థ సంఘటన. ఈ నాగదేవతని 4 తరాలు నమ్మినాయండి. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు నమ్మాక వాళ్ళ కడుపున వాళ్ళ కొడుకులు పుట్టి అదే దేవతని పూజించారు, నాగమ్మ దేవతని. మళ్ళా వాళ్ళ గర్భాన వాళ్ళ పిల్లలు పుట్టి నాగమ్మ దేవతనే పూజిస్తున్నారు. వాళ్ళ ఇంటి దేవత, వాళ్ళ కుల దేవత. వాళ్ళ 4వ తరంలో కూడా పూజిస్తున్నారండి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఊర్లో జరిగిన సంఘటన ఇది. ఆ పూజిస్తున్న కుటుంబం
ఒక ఊరు వెళ్తున్నారు. ఒక ఊరు వెళ్తున్నారు. ఆ ఊరు వెళ్తుంటే ఏమైందంటే, మార్గంలో వీళ్ళు వెహికల్స్ మీద వెళ్తారు కదండీ! ట్రాక్టర్ అవి ఇవి. దాని మీద వెళ్తున్నారు ఒక ఊరు. ఆ నాగమ్మ దేవతను నమ్మిన భక్తులు. ఎళ్తుంటే ఆ రోడ్డు ఏమైందంటే ఇరుకున్నది. ఆ రోడ్డు మార్గాన పెద్ద పాము పడగెత్తి రోడ్డుకి అడ్డంగా ఉన్నది. ఈళ్ళేం జేశారు? ఆగిపోయారు. ట్రాక్టర్ ఆఫ్ జేసి, అరె! మా కులదేవత, మా కులదేవత అడ్డొచ్చిందేంది? మా కులదేవత అడ్డొచ్చిందేంది? అని ఆపు చేశారు ట్రాక్టర్‌ని. వాళ్ళ వెహికల్‌ని ఆపు చేసి అందరూ ఆగిపోయారు. ముందు కదలట్లే. దారి గూడా లేదు. ఎందుకైనా మంచిది ఆ నాగదేవత పోయినాక ఎళదామని వాళ్ళు వాళ్ళ కులదేవతని గౌరవించి ఆగిపోయారక్కడ ఆ భక్తులు. సుమారు ఒక 10 పావుగంటకు పైగా ఉన్నది ఆ పాము అడ్డంగా రోడ్డుకి. ఆ నాగదేవత. ఏనండి? పావుగంట తర్వాత ఆ పాము ఇక వెళుతుంది కదలటానికి. వెళ్ళటం ఎమ్మటే ఆ పాము దాటినాక రోడ్డు ఉంటదే, ఆడ వంతెన కూలిపోయిందండి. వంతెన కూలిపోయింది. అదే ఆ పాము అడ్డం రాకపోతే వాళ్ళు ఎళ్ళిపోయి ఆ వంతెన కూలి అందరూ చచ్చిపోదురు ట్రాక్టర్‌లో ఉన్నోళ్ళంతా. అవునా కాదా? అంటే నాగమ్మ దేవత వాళ్ళని కాపాడింది. అవునా కాదా? కాపాడింది. టైంకొచ్చి రోడ్డు మీద వాళ్ళని ఆపేసింది. ఈ ప్రకృతి సంబంధమైన దేవత ఆపింది. ఆ ఒక్క పావుగంట ఆపటం వల్ల వాళ్ళు ఆగారు వాళ్ళ కులదేవత ఉందని. ఆ ఆపటం వల్ల వాళ్ళు బ్రతికిపోయారు. ఇక పాము ఇలా వెళ్ళిపోతూనే ఉంది. ఎమ్మటే కూలిపోయింది బ్రిడ్జి. అదే ఆ పాము వాళ్ళని ఆపకపోతే ఆ ట్రాక్టర్ వంతెన మీద పోగానే కూలి అందరూ చనిపోదురు ఆ కుటుంబం అంతా. ఎందుకు? ఆ దేవత వాళ్ళని కాపాడింది. వాళ్ళ కులదేవత. నిజమే. వాస్తవం. ఆధారం ఉంది. యథార్థంగా జరిగింది. అంటే ఈ దేవతలన్నవి కాపాడుతున్నాయి. నేను కాదనట్లేదు. నేను అన్నీ గౌరవిస్తాను. దేవునికే అన్వేషిస్తున్నాను. అంటే ఇప్పుడు నాగమ్మ దేవత కాపాడిద్ది అని మనకు అర్థమైపోయింది. నిజంగా జరిగిన సంఘటన కాబట్టి. మంచిదే. ఓకే. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నువ్వు నాగమ్మ దేవతని నమ్ముకుంటే నిన్ను కాపాడుతుంది. రైట్. ఏది నీ 60, 70 ఏళ్ల చిన్న జీవితం వరకు. కానీ మరణం తర్వాత నిన్ను కాపాడాలంటే క్రీస్తు అవసరం నీకు ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు నీకు చాలా అవసరం. ఎందుకంటే మన 60, 70 ఏళ్ల ఈ చిన్ని జీవితంలో మన పాపాలు కడిగివేయబడటానికి మనకి క్రీస్తు రక్తం అవసరంగా ప్రియమైన దేవుని పిల్లలారా. అలా అని మీ దేవతల్ని నేను తప్పు పట్టంలే, కాపాడితే రైట్. ఐ లైక్. కానీ మరి నీ పాపాన్ని కడగాలంటే ఒక పవిత్రుడి రక్తం మనకి అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. క్రీస్తు రక్తం మనకి అవసరం. ఆ రక్తం మన పాపాలను కడిగి వేస్తుంది. దేవతలు నిన్ను 60, 70 ఏళ్ళు నువ్వు మరణం వరకు నిన్ను కాపాడితే ఓకే. రైట్. కానీ క్రీస్తు నీ మరణం తర్వాత కూడా నీ పాపాన్ని కడిగివేసి నీకు స్వర్గలోకాన్ని, వైకుంఠాన్ని ఇస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తు రక్తం ఎంత గొప్పదో తెలుసా? చూస్తారా? చూద్దాం. మహాజ్ఞాన గ్రంథం బైబిల్‌లోంచి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను నేను, మీరు వినండి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అంటే యేసుక్రీస్తు అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీరు ఇక్కడ. బైబిల్ దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడును. ఒక్కసారి అంటే రెండవ రాకడలో ప్రత్యక్షపరచబడతాడు. ఈ యుగముల సమాప్తి యందు ఆయన మనుషులందరి కొరకు ఆయన ఏమైపోయాడంట? బలైపోయాడంటండి.
అంటే ఈ సృష్టి పుట్టి 1370 కోట్ల సంవత్సరాలు సుమారుగా సైన్స్ అంటుంది. ఈ 1370 ఏళ్ల నుంచి సృష్టి పుట్టిందంటుంది. తర్వాత సృష్టి పుట్టినాక మనుషుడిని దేవుడు పుట్టించాడు ఆదాము, అవ్వని. ఇలా పుట్టుకుంటూ వీళ్ళు వస్తుంటే వీళ్ళందరి కొరకు మొదటి ఆదాము నుంచి అందరూ పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. వీళ్ళ అందరి కొరకంట క్రీస్తు రక్తం వాళ్ళ పాపాలను కడిగిద్దంటండి. అందుకని ఆయన యుగముల సమాప్తి యందు బలైపోయాడంట మన కొరకు. యుగముల సమాప్తి యందు యుగాలు ఈ చివరి యుగంలో చివరి యుగముల సమాప్తి ఏందంటే యుగాలు అయిపోతున్నాయి. ఈ యుగములు అయిపోతున్నప్పుడు యుగముల సమాప్తి యందు ఆయన తన్ను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయబడుటకై మరి ఒకసారి ప్రత్యక్షపరచబడునని బైబిల్లో రాయబడి ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాటను నేను చదువుతున్నాను. మరలా చదువుతున్నానండి. అయితే 26 చదువుతున్నా. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. ఇప్పుడు వినండి. అయితే ఆయన యుగముల సమాప్తి యందు, అంటే యుగములు అయిపోయేటప్పుడు తన్ను తానే బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఒక్కసారి ఆయన ప్రత్యక్షపరచబడుతుందంట. ఒక్కసారి అవపడి ఈ యుగాల సమాప్తి యందు ప్రతి మనిషి కోసం ఈ భూమి పుట్టిన కాడి నుంచి ఆదామవ్వ మొదటి మానవులు పుట్టిన కాడి నుంచి ఈ ప్రపంచం అంతమైపోయే చివరి మనిషి పుట్టిన వరకు వీళ్ళందరి పాపాల కొరకు ఆయన యుగాల సమాప్తి చివరిలో వచ్చి బలైపోయిందంటండి. బలి అర్పించబడ్డాడండి. మనం గుడికి వెళ్తామండి. గుడికి వెళ్తాం, కోడిని కోసేస్తాం, మేకను కోసేస్తాం, గొర్రెపిల్లని కోసేస్తాం, జంతువులు బలిస్తాం గుడికాడ. దేనికండి? మనం చేసిన పాపాలు పోతాయని బలి అర్పిస్తామండి. అర్పించి వంట చేసుకొని చక్కగా తింటామండి. ఈ రక్తం వల్ల పూర్తిగా పాపాలు పోవటం లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చాడు బలులు అని. ఇవన్నీ సంపూర్ణ సిద్ధి కలగజేయట్లే. పూర్తిగా ఈ జంతువుల బలిదారు ఈ పాపాలు పోవట్లేదని ఒక్కసారి క్రీస్తు వచ్చి మన పాపాల కొరకు బలైపోయాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే మనకి క్రీస్తు రక్తం అవసరం. ఆ క్రీస్తు రక్తం వల్ల మన పాపాలు కడిగివేయబడతాయి. కడిగివేయబడితేనే నువ్వు స్వర్గానికి నీకు ప్రవేశం ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవతలు మంచివి, నేను కాదనట్లే. నేను కూడా హిందువునే, పూజించినోడినే. ఇప్పుడు బైబిల్ పరిశీలిస్తున్నాను. మంచి అవి నిన్ను కొద్ది కాలం కాపాడితే 60-70 ఏళ్ళు. కానీ క్రీస్తు నీ మరణం తర్వాత కూడా నీ పాపాన్ని కడిగివేసి నీకు స్వర్గాన్ని ఇస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు రక్తం మనకు అవసరం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇవి దేవుడి మాటలు, నా మాట కాదు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. నీ బిడ్డలు నీ మాటలు విన్నారని నమ్ముచున్నాను తండ్రి. మరి విని మోసపోయే వారిగా ఉండకుండా వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నట్టు సాయం దయచేయండి నాయన. సంఘాల వైపు, సంస్థల వైపు, లోకం వైపు చూడకుండా తండ్రి, బైబిల్ వైపు చూసి నడిచే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ లోకంలో కోట్ల కొలది దేవతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరిపైన మహత్యం గల మహారాజు కూడా ఉండు ప్రభువా. ఆ మహారాజు తన కుమారుణ్ణి క్రీస్తుని పంపించాడు ఈ లోకానికి. ఆ క్రీస్తు రక్తం వలన మన పాపాలు క్షమించబడుతున్నాయి. పూర్తిగా కడిగివేయబడి స్వర్గానికి దారి వస్తుంది ప్రభువా. ఈ దేవతలు 60-70 ఏళ్ళు ఈ ప్రకృతిలో ఉండి కాపాడుతున్నాయి, మేలు చేస్తున్నాయి, కలిసి వస్తుంది. కానీ పూర్తి పాప క్షమాపణ అనేది క్రీస్తు రక్తం మాకు అవసరమవుతుంది తండ్రి. మరి వాక్యం విన్నాం తండ్రి. మేము నీతిగా బ్రతికి నడుచుకున్నట్టు సాయం దయచేయమని నీ కుమారుడైన క్రీస్తు మెసేజ్ ప్రతి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.